క్యాబేజీ, బీట్రూట్, క్యారెట్, బీన్స్, ఉల్లిగడ్డ. ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను. ఇవన్నీ కలిపి ఆయిల్ అయితే వేడెక్కింది. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అవి చిటపట అనేటప్పుడే ఇప్పుడు కోసి పెట్టుకునే ముక్కలన్నీ వేసి ఇవి కూడా బోలనివ్వాలి. అవి వేడుకున్నాయి కదా పోపు గింజలు. ఇవైతే ఇట్లా ఫ్రై కానీ ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. క్యాబేజ్ ఎట్లా ఉడికేసినాం కాబట్టి ఇది ఒక్కటే ఫ్రై కానివ్వాలి. ఇవైతే ఫ్రై అయినాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్, అట్లాగే పసుపు ఇవి కలిపేసి ఇప్పుడు క్యాబేజ్ వేస్తున్నాం. ఇవి ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది కూడా కాస్త ఆయిల్లో ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే టమాటా వేసుకున్నాం. మనం బీట్రూట్ అయితే చెప్పాను కదా, బీట్రూట్ ఇట్లా మన పోపుకు రోజు ఒక ముక్క వేసుకుంటానైతే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా పెరుగుతుంది. అందుకనే డైరెక్ట్గా తినని వాళ్ళు ఇట్లా రోజు పోపుకు కొంచెం వేసుకుంటే బీట్రూట్ అయితే మంచి మేలు అయితే వేస్తుంది. ఉప్పు, చిన్నపిల్లలకైతే ఉడకేసి జ్యూస్ వేసి లేదంటే ఐస్ క్రీమ్ లాగా చేసి ఇస్తే తింటారు. అట్లా కూడా పిల్లలు తింటారు, మంచిగా ఉంటుంది అట్లా. ఇప్పుడు మనం కారం ఉప్పు వేసుకున్నాం కాబట్టి టమాటా ఉడకడానికి మూత వేసేస్తాం. ఇప్పుడైతే ఉద్దాం టమాటా ఉడికిందా. టమాటా అయితే మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కాస్త వాటర్ పోసి కారం ఉడికేలాగా వాటర్ పోసి ఉడికి చూసారా బీట్రూట్ కలర్ వచ్చింది. కర్రీలో కొంచెం పీస్ వేసుకున్నా కూడా కర్రీ కలర్ అయితే మారిపోతుంది. ఇట్లా కలిపేసిన తర్వాత వాటర్ అయితే పోసుకున్నాం. కొంచెం ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడికిన తర్వాత కాస్త అయితే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీట్రూట్, క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్ అన్నీ వేసిన కర్రీ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.